అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానీయుడు ఆయన. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కరణ ఆయన. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు ఆయన. పేద అణగారిత అంటరాని ప్రజల కోసం పోరాడిన ధీరుడాయన. స్త్రీలకు విద్య నిషేధమని ప్రస్తావించిన మన సంస్కృతిని తిరస్కరించి వారికి కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛను జీవించే హక్కు ఉందని స్త్రీ విద్య కోసం పాటుపడ్డ మహానీయుడాయన. సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిదాయకగా నిలిచిన ఆయనే స్వర్గీయ మహాత్మా జ్యోతిబా ఫులే. ఆ మహానీయుడి ద్విశబ్ద జయంతి ఉత్సవాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వర్గీయ జ్యోతిబా ఫులే ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిపాదించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ జ్యోతిబా ఫులే ద్విశబ్ద జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉన్న జ్యోతిబా ఫులే విగ్రహం ఎదుట తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్కరణలకు ఆద్యుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే గారు వారి జీవితం అంతా కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనం వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. అమెరికా స్వాతంత్ర స్ఫూర్తితోటి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి ఫులే జయంతి వేడుకలు కరీంనగర్ నగరపాలక సంస్థలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్న ప్రజలు పాల్గొనడం జరుగుతుంది. ఆ రోజు ఫులే గారు బడుగు బలహీన వర్గాల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి ఒక ఆశాజ్యోతిగా అందరికీ సమాన హక్కు కల్పించాలని పోరాడిన వ్యక్తి, వారి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతి సందర్భంగా మరి కరీంనగర్ నగరంలో మరి శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిబా ఫులే విగ్రహానికి మా గౌరవ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, మేము, మా కార్పొరేటర్స్, మా పార్టీకి సంబంధించిన నాయకులందరం కలిసి కూడా ఘనంగా మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఏదైతే ఆ రోజుల్లో 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గొప్ప మహనీయుడు. మరి ఆ రోజుల్లో మరి మహిళల విద్య గురించి కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫులే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జ్యోతిబా ఫులే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా ఫులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ జ్యోతిబా ఫులే మైదానంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఫులే ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిపాదించారు. మేము ఈరోజు బీసీ సంఘాలుగా జాగృతిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఫులే మరియు సావిత్రిబాయి విగ్రహాలను వచ్చే జయంతి నాటికన్నా ఏర్పాటు చేయాలని చెప్పి జాగృతి పక్షాన, బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారికంగా ఊరు చివర అటొక విగ్రహం పెట్టిండ్రు, ఇటొక విగ్రహం పెట్టిండ్రు. ప్రజలకు దూరంగా ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తుంది కనుక నగరం నడిబొడ్డులో ఫులే మైదానం పేరు పెట్టినప్పటికీ ఇక్కడ విగ్రహాలు లేనందున మరి ఆ రెండు అధికారిక ప్రోగ్రాములను బీసీ సంఘాలు కానీ, జాగృతి కానీ ఈరోజు బైకాట్ చేసి మరి ఫులే మైదానంలో మరి కార్యక్రమాన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. జ్యోతిరావు ఫులే ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే దిశగా పనిచేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే 200వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జ్యోతిబా ఫులే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు ఫులే ఒక గొప్ప మహానాయకుడని కొనియాడారు. కోట్లాది మంది సామాన్యుల జీవితాల్లో ఆత్మగౌరవ దీపాన్ని వెలిగించిన అసలైన చరిత్రకారుడన్నారు. నేడు మనం అనుభవిస్తున్న సామాజిక స్వేచ్ఛకు, విద్యా హక్కుకు పునాది వేసిన మహానీయుడన్నారు. సమాజ మార్పుకు విద్యే మూలాధారమని నమ్మిన ఫులే 1848లోనే బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించి తన భార్య సావిత్రిబాయి ఫులేను విద్యావంతురాల్ని చేసి ఆమె చేతే అక్షరాలు దిద్దించిన సాహసి అన్నారు.
సమాజం నుంచి ఎదిరిన రాళ్ల దాడులను దూషణను భరిస్తేనే విద్య ఉంటేనే వివేకం వస్తోంది, వివేకం ఉంటేనే వికాసం కలుగుతోందని నిరూపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జ్యోతిరావు పులే కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు అని, ఆయన ఒక సామాజిక విప్లవకారుడు అని చెప్పారు. ఆయన వేసిన విద్యా పునాదుల వల్లే నేడు సామాన్య వర్గాలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. 200వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని తెలిపారు. మరి మన జ్యోతిరావు పూలే గారు 1827 మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. మరి అణగారినటువంటి వర్గాల కోసం పోరాడినటువంటి మహనీయులు, స్త్రీలకు బానిసత్వం పైన పోరాడినటువంటి మహనీయులు, అంచువేతకు గురైనటువంటి అందరినీ కూడా ఒక సన్మార్గంలో పెట్టినటువంటి మహానుభావుడు మన జ్యోతిరావు పూలే గారు. మరి గులాంగిరి, బానిసత్వం అనేటువంటి పుస్తకాలు కూడా రచించి మరి ఎవరి దగ్గర గులాంగిరి, బానిసత్వం చేయొద్దు అని ప్రజలకు హితవు పలికినటువంటి మహనీయుడు ఆశయాలను కొనసాగించాలని. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఐలేని శ్రీనివాస్ రెడ్డి మరియు కమిటీ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పూలే దంపతులు దేశంలో సమాజ స్థాపనకు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళల విద్యా అభివృద్ధికి వారు చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను అనుసరించి సమానత్వం, విద్యా విస్తరణ దిశగా కృషి చేయాలని తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఐ మేడం గారికి ప్రత్యేక శుభాభివందనాలు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఐలేని సీనన్న గారు ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతున్నారు. ఈరోజు జరుపుకునే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి గారి సందర్భంగా ఇంటి వేడుకకి హాజరైన ప్రతి ఒక్కరికి జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిబా పులే చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పులే కుల వివక్షతకు వ్యతిరేకంగా స్త్రీ విద్య కోసం పోరాడి మహిళా హక్కుల కోసం, విద్యా అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ఎన్నో అని కొనియాడారు. ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు. విద్య లేనివాడు అజ్ఞానిగా ఉంటాడు, విద్య ఉంటే జ్ఞానవంతుడు అవుతారని చెప్పేసి ఆ రోజే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి. తన భార్యకు చదువు చెప్పి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకే దక్కుతుంది. వారి కృషి వల్లనే ఈరోజు అందరూ చదువుకొని వివిధ రంగాల్లో. కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గాలిపెల్లి కొండ పోచయ్య ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, జిల్లా ఉప అధ్యక్షులు జక్కినపల్లి శంకర్, ఏడెల్లి మల్లేశం, చంద్రయ్య, వెంకటయ్య, శివగణేష్, మల్లయ్య, అజయ్, బట్టు సత్తయ్య, ఏ మల్లేశం సీనియర్ నాయకులు, దళిత సంఘాల యువకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ప్రతిపాదించారు. ఈ యొక్క కార్యక్రమానికి మన ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు అందరం కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. మరి ఆయన సేవలు చాలా ఎన్నో చేశారు. మరి ఆయన విధి విధానాలు, బీసీల రిజర్వేషన్ల కోసం ఆయన ఒక పితామహుడు. ఆయన యొక్క అప్పటి రోజుల్లో ఒక ఉద్యమం స్టార్ట్ చేసి అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి అని బీసీల కోసం ఒక రిజర్వేషన్ను తీసుకొచ్చి అన్ని విధాలుగా న్యాయం జరగాలని పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు జ్యోతిరావు పూలే గారు.